దేవుని పరిశుద్ధ వందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయి ఉన్నందుకు దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నిజంగా సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. నాట్యం, యాక్షన్, మనం పాటలు ఆ విధంగా ఉద్దేశ సహితంగా మనం పాడుకోవాలని త్రూ యాక్షన్స్ చేయడం ద్వారా మైండ్ అనేది దాని మీదే కాన్సన్ట్రేషన్ అవుతుంది. లేకపోతే మన పాటలన్నీ కూడా గాల్లో పాడుతున్నాం, అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదేదో ఆలోచనలు వస్తుంది, ఏదేదో వస్తాం. ఇదేంటంటే నెక్స్ట్ ఏమొస్తుంది, ఏం మాట పలకాల్సి వస్తుంది అని ముందే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ అది మనం జరిగిస్తూ ఉంటాం. కాబట్టి ఎంతో గొప్ప. అంటే ఇది ఎంత ఎందుకు నడిపిస్తున్నాం అంటే ఆత్మతో సత్యంతో దేవుని మనం ఆరాధించాలని, ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలని ఒక మార్గము, దానికి ఒక చక్కటి ఒక దేవుడు తెరిచిన మార్గం, దేవుడు తెరిచిన ద్వారం. ఏంటమ్మా ద్వారం అనే మాట వాడుతున్నాను, ఎందుకంటే నేనే ద్వారం అని ప్రభువు చెప్పినాడు. ఏంటమ్మా ఐ ఆమ్ ద గేట్, నేను ద్వారాన్ని, అంటే హీఈస్ ద గేట్. అంటే ఒక దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే ఆయన ద్వారంగా ఉండి ఆ ద్వారం గుండా మనం ఇది ఒక ద్వారాన్ని తెరిచాడు. మనకి సంఘానికి ఒక ద్వారం తెరవబడింది. ఇది ఒక సువార్త ప్రకటనకు ఒక ద్వారాన్ని దేవుడు తెరిచి ఉంటున్నాడు. సువార్త ప్రకటన అంటున్నాడు. ఇది సువార్త అనేది ఇక్కడ ఏంటంటే ఇక్కడ సంఘం యొక్క సువార్తను మనం ఏం చేస్తున్నాం, ప్రకటించడానికి ఒక ద్వారాన్ని దేవుడు తెరిచి ఉంటున్నాడు. అది మనం అందుకే నేనే ద్వారం అని ప్రభువు చెప్పుకుంటున్నాడు కదా. నేనే ద్వారాన్ని అంటే మార్గం కాదు, ద్వారం. పరిశుద్ధ పౌలు ఎన్నోసార్లు రాస్తున్నాడు, ఎందుకంటే నేను వెళ్తున్నా సువార్త ప్రకటిస్తున్నప్పుడు నాకు మంచి ద్వారం ఒకటి తెరవబడి ఉన్నది అని. అక్కడ ద్వారం అంటే అక్కడ ఒక అవకాశం అనేదిగా మనం గుర్తించగలుగుతున్నాం. ఇక్కడ కూడా మనకు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు దయచేసి ద్వారం తెరిచాడు. ఏంటంటే ఈ విధంగా సత్యంగా మన ఆత్మతో మనం జీవించే వారంగా ఉండాలంటే ఈ యాక్షన్ అనేది ఎంతో ముఖ్యమైనది. తద్వారా దీని యొక్క ఎఫెక్ట్ అనేది దినమంతా కూడా మనం ఉండాలని దేవుని చిత్తమవుతుంది. సోదరుడా, మరి ఆ విధంగా మనం జీవించాలని దేవుని చిత్తమవుతుంది. ఆ విధంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశము ఆ నాట్యం అనేది, ఆ యొక్క యాక్షన్ సాంగ్ అనేది, అది ఒక ఆత్మతో సత్యంతో మనము ఎప్పుడైతే మనం పాడుకుంటూ ఉంటామో అప్పుడు ఆ తెరవబడిన ద్వారా ఇట్స్ ఏ విక్టరీ. ఏంటమ్మా నిజమైన సంఘ విజయంలో ఒక భాగం, సంఘ విజయంలో ఒక భాగం అది మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక నాట్యం ఎవరు చేస్తారు సామాన్యంగా ఆడితే కూడా మోషే ఆ విధంగా ఎప్పుడమ్మా ఆ మిరియాము వీళ్ళందరూ కూడా ఎప్పుడమ్మా దే యూస్ టు డ్యాన్స్. ఎప్పుడమ్మా పూరిం పండుగ కానీ మన వాళ్ళు వస్తే కూడా అక్కడ ఐగుప్తు దేశం బయలుదేరిన తర్వాత ఐగుప్తులందరూ కూడా చనిపోయిన తర్వాత ఆ విధంగా నాట్యము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇజ్రాయెల్స్లో ఉన్న గొప్ప విషయం అంటే ఆల్వేస్ నాట్యం అనేది వాళ్ళు ఆ విధంగా నాట్యం ద్వారా. ఈరోజు మనం సిగ్గుపడుతూ ఉంటాం. సిగ్గు ఎప్పుడైతే ఎవరికి లేదు దేవుని స్తోత్రం. అదేవిధంగా మొట్టమొదటి కొంచెం సిగ్గు అనిపించింది, కానీ ఇప్పుడు ఆ సిగ్గులు ఎందుకంటే సిగ్గుపరిచేవాళ్ళం కానీ మనం సిగ్గుపడేవాళ్ళం కాదు, సిగ్గుపరిచేవాళ్ళం కానీ సిగ్గుపడేవాళ్ళం కాదు. ఇంకా మనం సిగ్గుపడుతున్నామంటే అది మనం ఎట్లా సిగ్గుపరచగలుగుతాం గమనించాం. మనం సిగ్గుపడకుండా ఉండాలనే మనం ఏం చేస్తున్నాం, దేహాన్ని మనము నల్లిఫై చేసేస్తున్నాం. దేహానికి ఒక సిగ్గు దేనికి వస్తుంది, దేహానికి వస్తుంది కదా. కాబట్టి ఆ సిగ్గు అనేది లేకుండా, ఆ సిగ్గు అనేది కనుమరుగైపోవాలని, సిగ్గుపరిచేవారంగా ఉండాలని దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి జీవితాన్ని అనుగ్రహించున్నాడు. దాన్ని బట్టి దేవుని వందనాలు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుడు మనల్ని పదే కోరుతున్నాడు కదా. యేసు ప్రభు జననం ఎలా ఉందమ్మా, యేసు ప్రభు జననం ఎలా ఉన్నది, అది ఎట్లా ఉందమ్మా, పరిశుద్ధమైన జననం కదా. జనన విధానం పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడి మనల్ని ఆయన నడిపించి దేవుడు ఇచ్చినాడు. సోదరుడా, ఈ అంత్య దినాల్లో నేను మాట జ్ఞాపకం చేస్తున్నాను. యవ్వనస్తుల మీద, ముఖ్యంగా అందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తా అని యోవేలు గ్రంథంలో రాయబడిన మాటలు. ఏంటమ్మా,
ఈ అంచె దినాల్లో ఆత్మను కుమ్మరి సోదరుడా, ఆత్మతో చేస్తున్న ప్రార్థనలు ఎక్కడ కూడా మనము డిస్కరేజ్ చేయొద్దు. దేవుని నామమున జ్ఞాపకం చేస్తున్నాం. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇట్. ఇదే పరిశుద్ధాత్మ గారు నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. నూర్చెడు ఎద్దు చిక్కం పెడితే దే విల్ గో. ఇంకా సోదరుడు రేపటి రోజున మనమంతా కూడా తీర్పు తీయబడతాం. ఏం చేస్తాం మనం? మీరు ఇంటికి వెళ్ళి ఏమన్నా నిద్ర కడదామా, లేకపోతే ఇంకేదన్నా చేస్తావా? మీరు ఆలోచించారు సోదరుడు. వీ హ్యావ్ టు ఎంకరేజ్. ఇంకమా యవ్వనస్తులు ఆ విధంగా ఆత్మతో సత్యంతో ఆ హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు సోదరు వాళ్ళ వల్ల నేను కూడా చేయాలని ఆశ కలిగి ఉన్నాను. కానీ సోదరు వాళ్ళు మనం ఎక్కడ కూడా డిస్కరేజ్ చేయదు. ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. దేవుని నామమును బట్టి నేను హెచ్చరిస్తున్నాను, గర్జిస్తున్నాను. దేర్ ఇస్ నో ఛాన్స్. దాని గురించి ఎక్కడ కూడా దయచేసి డిస్కరేజ్ చేయొద్దని, డిసప్పాయింట్ చేయొద్దని దేవుని నామమును బట్టి హెచ్చరిస్తారు. యోవేలు గ్రంథంలో రాసింది కదమ్మా, వాళ్ళు ప్రవచిస్తారు, అందరి మీద ఆత్మను కుమ్మరిస్తారు. ముఖ్యంగా యవ్వనస్తుల మీద అయితే దేవుడు కంపల్సరీ కుమ్మరిస్తారు. ఈరోజు యవ్వనస్తులే కావాలమ్మా, యవ్వనస్తులు కావాలి. మరి వాళ్ళు కాదు, మనలో కూడా యవ్వనం ఉన్నది. మనలో ఉన్నది మన యవ్వనం. మరి ఆ యవ్వనాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? మనం కూడా ఆత్మతోనే ప్రార్థించాలి, ఆత్మతో స్తుతించాలి. దేర్ ఇస్ నో టైం బార్. నేను టైం పెట్టినాను, నేను దేవుని నామమున జ్ఞాపకం చేస్తున్నా, నేను తప్పకుండా తీర్పులోకి వస్తాను. దేర్ ఇస్ నో టైం బార్. ఇంతకుముందు 12 గంటల బట్టి 1 గంట బట్టి కూర్చున్నాను. అవునా కదా? అవునా కదా? ఈరోజు టైం అనేది ఎందుకు వస్తుంది? దీని లోపల టైం పెట్టుకుంటే రావద్దు. టైమే పెట్టుకుంటే అసలు రావద్దు. ఎందుకంటే ఇంకా కమ్యూనిటీ ఉంటుందా? ఎందుకంటే మనం సమయాన్ని మనము లెక్క చేయని స్థలానికి వచ్చి ఉంటున్నాం మనం. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి. ఎక్కడికి పోవాలి? సమయమే లేదంటే నిత్యత్వం పోవాలా. నిత్యత్వం పోయే వాళ్ళ సమయాన్ని మనము దేవుని కార్యానికి మనం దాన్ని లిమిట్ చేయొద్దు. ప్లీజ్ దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మతో సత్యంతో వాళ్ళు కుమ్మరించుకున్నప్పుడు నేను కుమ్మరించుకోవడం, నేను ఆలోచించాను. అంతే కానీ వాళ్ళు మనం డిస్కరేజ్ చేయొద్దు. ఎవరైనా కూడా దేవుని స్తోత్రం. దేవుని నామమును బట్టి ఎవరైనా దేవుని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీలో ఉన్న ఆత్మని ఇంకా ఎక్కువగా దేవుడు వర్ధిల్ల చేయాలని ప్రార్థిస్తున్నాను. అమ్మా, మీరు ఎప్పుడు డిస్కరేజ్ చేయొద్దు. మా వల్ల ఎటువంటి డిసప్పాయింట్ జరగదు. జరిగినా మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే అది దేవుడికి మీకు సంబంధించింది, నాట్ మీ అంటారు కదా. మీకు నాకు సంబంధించింది కాదు, దేవుడికి మీకు సంబంధించింది. కాబట్టి అటువంటి గొప్ప సంఘంలో దేవుడు మనం ఉంచుకున్నాడు. సంఘం నిజంగా సంఘం అంటే ఏమనుకుంటున్నామా? సంఘం అనేది ఏంటి? మనం ఆలోచిస్తే ఇట్ ఈస్ ద దేవుని యొక్క ఇక్కడ జీవజల నదులు పారే ఒక స్థలం ఇది. ఏంటమ్మా? దిస్ ఇస్ ద ప్లేస్. ఎక్కడమ్మా? లివింగ్ వాటర్స్ అయిందమ్మా. జీవజల నదులు ఇక్కడ పారుతూ ఉంటాయి. ఇక్కడ పారుతూ ఉంటాయి. ఏది నోటితో చెప్పటం కాదు, ఏది పారుతుంది మీరే ఆలోచించాలి. ఆత్మ పరవశము, ఆత్మ ఆనందము, ఆత్మీయ కనులు, ఆత్మీయ ఆలోచనలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎట్లమ్మా ఫ్లో అవ్వాలి. ఫ్లోయింగ్ అంతగా మనం ఫ్లో అవుతున్నామా? అప్పుడు సంఘం అనేది జలముల ఒక ఊటగా ఉండాలని దేవుని చిత్తమైంటున్నాడు. ఇక్కడ సంఘం ఎందుకు ఉందంటే సంఘం అనేది జలముల ఊటానికి జ్ఞాపకం చేసుకోవాలి. మరియమ్మ గురించి మనం మాట్లాడి ఇటు వచ్చాం కదా, ఇంకా దేవుని స్తోత్రం. ఎందుకంటే మరియమ్మ సోదరులు బట్టి కూడా చెప్పాలని ఆశపడుతుంది. ఎందుకంటే మరియమ్మ ఇంటిలో ఉన్నది కానీ మరియమ్మ పరిశుద్ధరాలు. ఈరోజు మధ్య అంత పరిశుద్ధమైన జీవితాన్ని ఆమె జీవించినప్పుడు మామూలుగా ఆ దేవుడు ఆ గర్భాన్ని ఎన్నుకున్నప్పుడు ఈరోజు ప్రభువు తిరిగి రాబోతున్నప్పుడు సంఘ వధువు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉంటే ఆయన వస్తాడు. కంపారిజన్ అనేది చాలా నాకు దేవుడిగా బయలుపరిచిన గొప్ప మర్మం సహోదరుడా. నిజంగా అంత పరిశుద్ధంగా ఉంటేనే, ఆమె కంటే పరిశుద్ధంగా మనం ఉంటేనే ఆయన రాకడ పరిశుద్ధమైన రాకడగా ఉంటుంది. లేకపోతే అది కుదరదు. అందుకే జ్ఞాపకం చేయాలి, సంఘం అనేది ఆ విధంగా ఉండాలి. అందుకే జల నదులు ఇక్కడ ఊరాలని దేవుని చిత్తం అవుతుంది. ఇక్కడ ఇక్కడ నుంచి పొంగి పొరుతూ ఉండాలన్న జీవజల నదులు. ఎంతగా మనము దానికోసం మనం ప్రయాసపడుతున్నాం. ఇక్కడికి వచ్చి ఎంత ప్రయాసం చేసిన ఎన్నో దినాలు అదే మాట జ్ఞాపకం చేసిన. ఎంతమ్మా ఏదో చర్మం మాట్లాడినా, ఏం చర్మం అది? మందపాటి చర్మం కదా. మందపాటి చర్మం ఏమైంది?
దాని ఏం పడ్డా ఏం కాదు. అంటే పరిశుద్ధాత్మ తాకిడి లేదే. ఇక్కడికి వస్తుంటే వీఆర్ నాట్ మనముగా ఉండకూడదు. మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే సహోదరుడా ఇక్కడ బంధుత్వాలు, ఇక్కడ శరీరము, ఇక్కడ ఏది కూడా మనం మంది అంటూ ఇక్కడ ఉందని వీల్లేదు. వీఆర్ కమింగ్ ఉంటే పొజిషన్ ఏంటంటే ఒక ట్రాన్స్లోకి వచ్చేస్తున్నాం సహోదరుడు. వేరే స్టేట్లోకి వస్తున్నాం, మనం వేరే రాజ్యంలోకి వస్తున్నాం సహోదరుడు. పరలోకంలో సీయోను పర్వతం మీదకి మనం ఎంటర్ అవుతున్నాం అంతే. ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరే ఆలోచనలు, వేరే ఏది కూడా ఇక్కడ జరిగితే ఏముండదు. దాని జీవజల నదులు అక్కడ పొంగి పొరలు అన్నారు. జీవజల నదులు పొర్లితేనే సహోదరుడ సంఘ వధువుగా మనం ఉండగలుగుతాం. అందుకే దేవుడు మనం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్న దేవుడు ఇస్తున్నాడు. ఆ విధంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తామా? పరిశుద్ధత కోసం ప్రాణం పెట్టాలి. మరియమ్మ స్తుతి ఆరాధనలో ఏం జరిగిందమ్మా? ఆమె జీవించిన జీవితం అంతా కూడా కనబడుతుంది కదా. అంటే ఆమె యవనస్తురాలుగా తాను జీవించిన జీవితం ఎట్లా ఉందమ్మా? మొట్టమొదటిగా దాసురాలిగా, దాంట్లో దీనస్థితి. దాసురాలినైనా దీనస్థితిని నువ్వు కటాక్షించావని మొట్టమొదటిగా ఆమె పలికిన మాట ఎట్లా రాశాడు, ఎవరు రాశారు అని కూడా మనకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు రాశారమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అంతే. చూచాడా? తప్పకుండా చూచాడు అంతే. ఎందుకంటే మేము చెప్తున్నాం, మీ యొక్క సంఘం యొక్క జీవితాన్ని ప్రతిదీ కూడా దేవుడు వీక్షిస్తున్నాడు. ఆయన వదిలిపెట్టిన ప్రతిదీ కూడా ఆయన కనబడుతుంది. ఈగర్ టు సీ. ఎందుకంటే దట్ హ్యాస్ టు బి రిటర్న్. ఇశ్రాయేలు హృదయాల మీద రాయాలి. అది పరిశుద్ధాత్మ దేవుడి కార్యం. అది పరిశుద్ధాత్మ దేవుడి కార్యం ఏంటంటే ఆయన ఇశ్రాయేలు యొక్క హృదయాల మీద వ్రాయాలి. ఇది మనం ఈ విధంగా ఆ రాసిందే స్తుతి ఆరాధనగా మారుతుంది. అది ఏదైతే రాయబడుతుందో వారి హృదయాల మీద వ్రాయబడుతుందో ఆ వ్రాయబడేది ఏంటమ్మా? స్తుతి ఆరాధన. నిత్య ఆరాధనలో మనం ప్రవేశించగలుగుతాం. లేకపోతే లేదమ్మా. వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ఇస్రాయల్తో మనం లింక్ అయి ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో ఎంతగా మనం జీవిస్తున్నాము.